సంక్షేమ పథకాలను జగన్ సొంత ప్రచారానికి వినియోగించుకున్నారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా లోకేష్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలు ఇలా అన్నిటిపైన జగన్ ఫోటోలు ఉన్నాయని మండిపడ్డారు. జగన్పై లోకేష్ సభలో నవ్వులు పూయించారు. స్కూల్ ఎడ్యుకేషన్ దాంట్లో స్కూల్ ఒక భాగం అవుతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రెండు కలిపి అధ్యక్ష దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు అధ్యక్ష. గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పారు కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ జియో 117 గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, చర్చించాం. ఇంతేకాదు మేము కూడా మొన్న ఒక వర్క్ షాప్ పెట్టుకున్నాం. జియో 117 గురించి డిస్కస్ చేసేదానికి ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకునే దానికి వర్క్ షాప్ కూడా పెట్టాం అధ్యక్ష. మీరు చూస్తే జియో 117 ద్వారా 10 మంది విద్యార్థుల కన్నా తక్కువ పాఠశాలలు గతంలో 1215 ఉంటే అధ్యక్ష గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల అది 5507 పాఠశాలలు పెరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన 20 విద్యార్థుల కన్నా తక్కువ పాఠశాలలు చూస్తే గతంలో 5520 ఉంటే అధ్యక్ష గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల 13720 పాఠశాలలు పెరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష సింగిల్ టీచర్, ఇప్పుడు మనందరం సింగిల్ టీచర్ గురించి మాట్లాడుతున్నాం. సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష దాదాపు 30% స్కూల్స్ వచ్చినాయి ఉన్నాయి అధ్యక్ష. అంటే 12512 పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష. మీరు డ్రాప్ అవుట్ రేట్ గురించి కూడా గౌరవ సభ్యులందరూ ఈ రోజు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో అది 12.5% డ్రాప్ అవుట్ రేట్ కి వెళ్ళిపోయింది అధ్యక్ష. అంటే ఒక మాటలో చూస్తే 7వ తరగతి నుంచి 8వ తరగతికి ప్రధానంగా ఆడపిల్లలు చూస్తే అధ్యక్ష దాదాపు 47,000 మంది ఆడపిల్లలు విద్యకి దూరమయ్యారు అధ్యక్ష. అంటే ట్రాన్సిషన్ లో పిల్లలు మిస్ అవుతున్నారు, కంటిన్యూటీ లేదు. ఇది నాకు గౌరవ సభ్యులు వచ్చి చెప్పారు అధ్యక్ష, అధికారులుగా. దాని తర్వాత అధికారులు నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు నాకు స్పష్టంగా చెప్పండి అని నేను అడిగాను అధ్యక్ష. పొద్దున ఒక నంబర్ చెప్తారు, సాయంత్రం ఒక నంబర్ చెప్తారు. అట్లా వారాలు నెలల తర్వాత 33,40,000 మంది వచ్చారు. నేను అడిగాను ఎందుకు ఇన్ని రోజులు పెట్టింది అంటే గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను. డాష్ బోర్డ్ లో నాకు తెలిసేది అసలు ఏ ఊర్లో ఏ పని జరిగింది ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు చెప్పారు అధ్యక్ష డ్రాప్ బాక్స్ అని ఉంది అధ్యక్ష. అంటే పిల్లల్ని సిస్టమ్ లో తీసుకెళ్లి మధ్యలో పెడతారు అధ్యక్ష. అంటే అటు ప్రైవేట్ స్కూల్లో పెట్టరు, ప్రభుత్వ పాఠశాలలో మధ్యలో పెడతారు. అంటే కన్వీనియన్స్ బట్టి మూవ్ చేస్తారు అధ్యక్ష. విచిత్రమైన దాన్ని చూస్తే దాదాపు 1,00,000 మంది పిల్లలు 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు డ్రాప్ బాక్స్ లో ఉన్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు ఇంజనీరింగ్ వేరే పై చదువులు వెళ్లాల్సిన పిల్లలు డ్రాప్ బాక్స్ లో పెట్టేసి అట్లా ఇరికిచ్చారు అధ్యక్ష. అంటే కావాలని GR రేషియో ఇంప్రూవ్ చేద్దామని వాస్తవాలకి దూరంగా గత ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. ఈరోజు సర్వే గురించి కూడా గౌరవ సభ్యులందరూ డిస్కస్ చేశారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఒక గోల్డ్ స్టాండర్డ్ అధ్యక్ష, NAS అంటారు. ఈ NAS సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత అధ్యక్ష నేను చూస్తే 2017లో 3rd గ్రేడ్ లాంగ్వేజ్ లో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ర్యాంక్ లో ఉండేదండి భారతదేశంలో. కరెక్ట్ గా 2021కి వచ్చేగల 27వ స్థానానికి మనం పడిపోయాం, 27th. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంటే గత ప్రభుత్వం వల్ల అది 12వ స్థానానికి పడిపోయాం. సైన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే 15th ప్లేస్ పడ్డాం. ఇంగ్లీష్ అంటే టోఫల్ ఏమంటే ఇంకా టోఫల్ అంటారు అధ్యక్ష, అది కూడా నేను ప్రజలు చెప్పదలుచుకున్నాను. 10th క్లాస్ ఇంగ్లీష్ లో మనం 2017లో 4th ర్యాంక్ లో ఉంటే గత 5 సంవత్సరాలు 14వ స్థానానికి మనం పడిపోయాం అధ్యక్ష. ఫౌండేషన్ స్కిల్స్ పైన ఏసర్ ఇంకొక రిపోర్ట్ ఉంది అధ్యక్ష. ఏసర్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష తెలుగు భాష అధ్యక్ష 2018లో 57.1% మంది పిల్లలు గ్రేడ్ 5 పిల్లల్ని గ్రేడ్ 2 పైన చదవగలుగుతున్నారా లేదా అని టెస్ట్ చేస్తే 57.1 ఉంటే అది 38% పడిపోయింది. సిమిలర్లీ గ్రేడ్ 8 లో అధ్యక్ష తన జీవితంలో రాజకీయ కక్షలేమీ ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పార్టీ కార్యాలయాలపై దాడి జరిగింది. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదు. దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయడం, గంజాయి కూడా విపరీతంగా పెరిగిపోవడం, ఈ గంజాయి వల్ల జరిగే పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేయడం, అవన్నీ చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నా చరిత్రలో ఎప్పుడు నేను చూడలేదు. ఒక ఆఫీసు పైన దాడి చేసి నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు. ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం. అలాంటి ఆఫీసుల పైన ఓసారి చిన్న చిన్న ఆఫీసుల పైన కూడా దాడి చేయరు.
ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులన్నిటిపైన ఎప్పుడూ దాడి జరగలేదు, అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి సరే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీరు బాధితులు, నేను బాధితుడినే, ఇక్కడ అందరూ బాధితులే, ఒకరిని కాదు. నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా, నేను చాలా స్పష్టంగా ఉన్నా. రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు, ఇప్పుడు కూడా నేను చేయను. అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కావచ్చు. చరిత్ర ఒకసారి చూసుకుంటే అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించాం, ఎవ్వరు బ్రేక్ చేసినా. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను, కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది, అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పి చెప్పాను. అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. ఏదేమైనా అధ్యక్ష, గంజాయి పైన, డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాం, ఈగలనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మన స్వార్థం కోసం మనం వైసీపీ చేస్తున్నవి దగా పోరాటాలు. యువత, విద్యార్థులను మోసం చేసింది వైసీపీ ప్రభుత్వమే. వాలంటీర్లను రాజకీయంగా వాడుకొని వదిలింది జగనే. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి కోసం రేపు కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మీకు. ఈరోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరిన వాళ్ళకి అందరికీ కూడా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు. సో ఇవన్నీ ఒక కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటు ఈరోజు మా మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం. సో దాదాపు 14 అంబులెన్స్లు, 7 మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అంతా మా పార్టీ వాలంటీర్స్ వీళ్ళంతా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. స్థానికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు చొరవతోటి అపోలో హాస్పిటల్ యజమాని కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా అంబులెన్స్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమయ్యేటట్టు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. సో తప్పకుండా ఇది ఒక ఫస్ట్ యాక్చువల్గా. సో ఈ సౌకర్యాలతో పాటు మేము ప్రతిరోజు కూడా మేము సమీక్షించుకునేది అధికార యంత్రాంగంతో, ప్రత్యేకంగా పోలీస్ బలగాలతోటి, ఎస్పీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కానివ్వండి, లేకపోతే సభకు వచ్చే మా జన సైనికులు, వీర మహిళలు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పార్కింగ్ జోన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసాం. నిన్న సాయంత్రం ఎస్పీ గారితో కలిసి చూసి దాదాపు 5 పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేసాం. ఇక్కడ బస్సులు, కొన్ని చోట్ల కార్స్, కొన్ని చోట్ల ఎక్కువగా 2 వీలర్స్, ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి పార్కింగ్ చేసుకునేటట్టు ఆ వెసులుబాటు కల్పించాం. వీటితో పాటు మేము ప్రత్యేకంగా మేము చూసేది ఏంటంటే సభ నిర్వహణలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా మన కల్చర్ని ప్రమోట్ చేసేటట్టు. ఎందుకంటే మన జాతీయత అనేది జనసేన పార్టీ ఒక సిద్ధాంతం.
దేశాన్ని ముందు పెట్టుకుంటాం, దాని తర్వాత మన రాష్ట్రాన్ని ముందు పెట్టుకుంటాం. అందులో భాగంగా మన తెలుగు భాషని మరింత ప్రోత్సహించే విధంగా మన సంస్కృతిని. రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ అడుగడుగునా రైతులను మోసం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 కోట్ల పరిహారం ఇవ్వాలి, వాళ్ళు నష్టపోయారు, కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే తీసుకుంటే ఖరీఫ్లో తీసుకుంటే కరువు వలన 2,36,205 ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగింది. అందులో 1,41,389 మంది రైతులకు 143.10 కరువు సాయం అందించాల్సిన అవసరం ఉన్న ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం అందించిన పరిస్థితి మనం క్లియర్గా చూసాం. అలాగే నవంబర్లో పెంజల్ తుఫాన్ వచ్చింది, దానివలన 21,713 ఎకరాల్లో పంటలు దెబ్బతినడం జరిగింది. అందులో 14,437 మంది రైతులకు 11.43 కోట్ల రూపాయలు రైతులకు అందించాలి, అది కూడా ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే డిసెంబర్లో వచ్చిన అధిక వర్షాల వలన దెబ్బతిన్న 16,173 ఎకరాలకి 10,118 మంది రైతులకి ఇవ్వాల్సిన 7,61,00,000 కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. అలాగే రబీ 2023-24లో తీసుకుంటే 4,12,803 ఎకరాల్లో నష్టపోయారు రైతులు. ఎంతమంది? 1,58,470 మంది రైతులు. వాళ్ళకి ఇవ్వాల్సిన 164.05 కోట్లు కరువు బకాయిలు కూడా ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. అంత దారుణంగా వ్యవహరిస్తూ సభాముఖంగా చాలా వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం నిజంగా దారుణం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చూసుకుంటే విత్తనం నుంచి విక్రయం వరకు, పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు ప్రభుత్వమే చూసుకునేది. ఆర్బీకేలను ఏర్పాటు చేసింది, ఈ క్రాప్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతుకి ఆదుకోవడంలో ఆ ప్రభుత్వం ఎంతగానో ముందుండడం వలన వ్యవసాయ రంగంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా వృద్ధి రేటు 12.97% ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా సాధించడం జరిగింది. గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ వృద్ధి రేటు లేదన్నమాట. అంత చక్కగా వృద్ధి రేటు సాధించాము అంటే ఎంతగా వ్యవసాయ రంగాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడు ఆదుకుంది వ్యవసాయ రంగాన్ని అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేదో నేను ఇచ్చిన ఫిగర్స్ కాదు, ఇది ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్టు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మేలు చేసింది జగనన్న ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మనం తీసుకుంటే ఉచిత పంటల బీమా ఇచ్చేవారు, మన అందరము చూసాం. ఉచిత పంటల బీమా ఇవ్వడమే కాకుండా 0 వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇచ్చిన పరిస్థితి మనందరం చూసాం. నిజం చెప్పాలి, మీరు డ్యాన్స్ వేయాలి అని చెప్పి ఆ పిల్లలను బెదిరించడం. పాపం అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ వెళ్ళి ఇది స్కూల్లో నిర్వహించుకునేటువంటి కార్యక్రమం, పవిత్రమైనటువంటి కార్యక్రమం, మీ ఇష్ట ప్రకారం ఇక్కడ పాటలు వేయడానికి వీల్లేదు అని అంటే, మేము చెప్పినటువంటి పాటలు వేయకపోతే ఇది ప్రజాశక్తిలో వచ్చినటువంటిది, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చెప్పి మీ ఉద్యోగాలు పీకించేస్తాం అని రాసినటువంటి వార్త, వాళ్ళు మాట్లాడినటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పినటువంటి విషయం చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవుల గణేష్, ముత్యాల హరి, పామంజి వాసు, మహేష్, చందు, విజయ్, మరో 10 మంది, అంటే పాపం పోలీసుల దర్యాప్తు కన్నా ముందే ఎవరు అనేటువంటి విషయాలని మీడియా సేకరించి ప్రచురించడం జరిగింది. ఇంత జరిగితే పాపం వెళ్ళి అడ్డుకున్న దానికి ప్రధానోపాధ్యాయుని దుర్భాషలాడారు. ఒక టీచర్ పాపం అవార్డు గ్రహీత, ఆ టీచర్ వెళ్ళి అడ్డుకుంటే ఆ టీచర్ మీద దాడి చేసి ఆయన పాపం ఫోన్ తీస్తున్నారని చెప్పి ఆ సెల్ ఫోన్ పగలగొట్టారు. ల్యాప్టాప్ అక్కడ ఉన్నటువంటి ఆ సౌండ్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతను ల్యాప్టాప్ పగలగొట్టారు. పాపం పిల్లలు హాహాకారాలు చేస్తా పాపం భయపడి వీధులకు పరుగులు తీశారు. మహిళా టీచర్లు, పిల్లలు, పాపం చిన్న పిల్లలు ఉండేటువంటి 10వ తరగతి చదివేటువంటి బిడ్డల పాపం అరుస్తూ పరిగెత్తాల్సినటువంటి దుర్భస్థ ఏర్పడింది. ఇంత జరిగితే దౌర్భాగ్యం ఏమిటంటే ఈ వార్త రాత్రి వచ్చిన తర్వాత నిద్ర లేచి పొంకాలుగా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా నాయకులందరూ కూడా పాపం తల్లడిల్లితే మా బిడ్డలకు ఏమైందని చెప్పి స్కూళ్ళ దగ్గరికి పరుగులు తీసి తెచ్చుకుంటే పిల్లల్ని జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖ కానీ పోలీస్ శాఖ కానీ నింపాదిగా రాత్రి విషయం జరిగితే
పొద్దుటి వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా. కారణం ఏమిటంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తప్పతాగి వెళ్ళి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. కాబట్టి చివరికి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అంటే ఆ ఉపాధ్యాయులు కూడా మీరు ఫిర్యాదు ఇవ్వండి మేము చూస్తాము అంటే వాళ్ళ పాపం ఫిర్యాదు ఇవ్వడానికి భయపడి మేము ఇక్కడ పని చేయాలి, రేపటి నుంచి వచ్చి మేము చెయ్యలేము ఇక్కడ నుంచి వాళ్ళని కాదనంటే ఎవరు ఒత్తిడి తెచ్చారు? ఎవరు ఒత్తిడి తెస్తే ఈరోజు పాపం ఆ పిల్లలు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. ఆ ప్రధానోపాధ్యాయుడు మేము కంప్లైంట్ ఇవ్వము, మా పిల్లలకు అవసరం లేదని చెప్పి పాపం ఆయన తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ చూస్తే ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఏ విధంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు పవిత్రమైనటువంటి ఉపాధ్యాయుల మీద దాడులు జరిగాయి, పసిబిడ్డల మీద ఈరోజు ఏ విధంగా హింసాకాండ పెట్టరేగిపోతుందని చెప్పడానికి ఇది పరాకాష్ట. దీనికి సంబంధించి ఒక కేసు నమోదు చేయకపోగా నాకు విషయం తెలిసిన తర్వాత డిఓ గారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆయన నాకు మధ్యాహ్నం దొరికాడు. ఏమండి సమారాన్ని 10 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా ఈ రాష్ట్రంలో పేదవాడి కళ నెరవేరాలనేటువంటి ఆలోచనతో రాజకీయాలంటే ఆ అధికారం అంటే అది కేవలం కొంతమంది నాయకులకు మాత్రమే లభించేది కాదు, సామాన్యుడు అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీని పెట్టి ఆ కళల్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నం చేసి ఇవాళ అధికారంలో భాగస్వామిగా ఉంటూ పేద ప్రజల కోసం నిరంతరం నిర్విరామ కృషి చేస్తున్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని చరిత్రాత్మకమైనటువంటి కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రాలలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ నారాయణ మనోహర్ గారు తొలి నుంచి కూడా ఏదైతే ఈ పార్టీలో ఉద్దేశపూర్వకమైనటువంటి నాయకత్వాన్ని అందించారో వారి నేతృత్వంలో ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా గడిచిన దశాబ్ద కాలం పాటు మేము అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో కాకుండా పేద ప్రజల పక్షాన నిలబడాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నాల్ని ఆ తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూటమి ఏర్పడడానికి కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ ప్రతిభని, దాంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ మరో పక్కన నాదెండ్ల మనోహర్ గారు కానీ చేపట్టడం, వాటి ద్వారా పేద ప్రజలకు మరింత చేరువుగా ప్రభుత్వ పథకాలని లబ్ధిని అందించే విధంగా కృషి చేయడం, ఇవన్నీ చూసుకుంటే ఎన్నాళ్ళ ఈ ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా, ముఖ్యంగా ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తా ఉన్నామో ఆ లక్ష్య సాధన దిశలో ఇవాళ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత మనం గతంలో ఏం చెప్పామో ఆ మాటలు మర్చిపోకుండా వాటిని పేద ప్రజలకి చేరువుగా తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం, వీటన్నింటినీ కలుపుకుంటే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవంలో మనం చేసినటువంటి జర్నీ ఎంతగా కొనసాగింది, ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ ఏంటి, మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళబోతున్నాం, మనకు ఉన్నటువంటి మిగిలిన 4.5 సంవత్సరాల పదవీ కాలంలో ప్రస్తుతానికి ఈ పదవీ కాలంలో మనం జనసేన పార్టీ తరఫున ఏ విధంగా మరింత పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, అదేవిధంగా కూటమిలో భాగస్వామిగా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ మరో పక్కన భారతీయ జనతా పార్టీల యొక్క ఆలోచన సరళితోటి సమ్మిళితమై ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఆ రోజు జరిగేటువంటి ఆ కార్యక్రమానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి అందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో ఆ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా మేము కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్తారు. మొత్తంగా ఇవాళ అనేక కమిటీలు ఏర్పడ్డాయి. ఈ కమిటీల ద్వారా ఈ సభని అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి విజయంగా సాధించే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నాం. ఈ కమిటీలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు మనోహర్ గారు. రోజు ఈ కమిటీలతో మాట్లాడటం, వారి బాధ్యతను వారికి తెలియజెప్పడం.